హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. చాలా బిజీగా ఉన్నాను. ఇంకా పాప ఊరు వెళ్తుందనమాట. ఇంక అందుకోసం ఆమె లగేజ్ అంతా సర్దుతున్నాను ఇక్కడ. ఇంకా ఆమె శారీస్ కొంచెం కొత్తవన్నీ పెడుతున్నాననమాట. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు కొత్త కొత్తవి కట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది కదా! మరి పాతవెందుకులే, అది కాక కట్టింది కట్టకమ్మా అని చెప్తున్నా. కొద్ది రోజులు కొత్త పెళ్లి కూతురు అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా! సో అందుకని కొంచెం కొత్త కొత్తవన్నీ సర్ది పెడుతున్నాను ఇక్కడ. ఇంకా ఆమె డ్రెస్సులు, అన్ని డ్రెస్సులు కూడా 3 పీస్ సెట్ చాలానే తీసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా సర్దిస్తున్నా. ఎందుకంటే అక్కడ కొంచెం అందరు పిలుస్తుంటారు, కొంచెం మంచిగా ఉండాలి కదా! అందరి ఇండ్లకు పోయినప్పుడు కూడా మంచిగా బట్టలు ఉండాలి అనేసి ఇంకా కొన్ని కొత్త డ్రెస్సులు, కొన్ని శారీస్ కొత్తవి చాలా తీసినాను కదా పెళ్ళికి. ఇంకా సో అవన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట. ఒకసారి కట్టింది ఇంకోసారి అయితే కట్టకమ్మా అని చెప్తున్నా కొద్ది రోజుల వరకు. ఆ తర్వాత ఇంకా కొంచెం పాతగా అయితే ఓకే అన్నట్లు ఇంకా సూట్ కేసు నిండా అయినాయి. కొన్ని పెట్టుకుపోతుంది. ఇంకా బీరువా అది తీసుకోలేదు, సామాన్లు ఏం తీసుకోలేదు. ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత పంపించచ్చులే అనేసి కొన్ని కొన్ని. ఇంక ఇదేమో పాలు పొంగిచ్చేకి ఇది కట్టుకుంటా ఉంటుంది ఆమెకి బ్లౌజ్. ఇది అన్నీ కొత్తవే. ఇంకా ఇంకొక బ్యాగ్ వాడిది తీయాలా. బ్యాగ్లో కూడా కొన్ని పెట్టుకొని ఇంకా లగేజ్ అంతా సర్దుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ డే వెళ్ళాలి కదా, అందుకోసం ముందు రోజు అన్నీ షాప్ నుంచి రాగానే అన్నీ సర్దుకుంటున్నాము. ఇద్దరం ముగ్గురం కలిసి బ్యాగ్ అది పైన ఉంటే ఇంకా అందిమంటే మా వాడు అందిస్తున్నాడు. ఇంకా అక్కడ కూడా కొన్ని బట్టలు, బ్యాగులు అవన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ ఇట్లా తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మాకు అక్కడికి తీసుకుపోనిక కాళ్ళ కిందకి అవి మ్యాట్స్ కూడా కొనింది. బయటికి వెళ్ళి షాపింగ్ చేసినాంలేండి ఆ రోజే. ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ కొంచెం సామాన్ ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళ అత్త వాళ్ళు పంపిస్తామన్నారు. అందుకోసం నేను ఏవి లేవో అవి మాత్రమే పెడుతున్నా. ఇంకా ఇవన్నీ కొనింది అక్కడ. అన్నీ ఉండాలి కదా, ఇవన్నీ అవసరం కాబట్టి ఇంక ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చుకోలేదు కదా, ఇవల్ల పాతవి అనేసి అన్నీ కొత్తవి తీసుకుంది. డోర్ కర్టన్స్, బెడ్ మీదకి బెడ్షీట్లు అవి అన్నీ కొనుక్కుందనమాట. అన్నీ పెట్టేస్తున్నాను. కొన్ని కొత్తవి ప్లాస్టిక్వి బాక్సులు ఉంటే ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను. ఇవి అనమాట కర్టన్స్, అవి బెడ్ మీద బెడ్షీట్లు, సింగిల్ బెడ్ బెడ్షీట్లు అనమాట ఇవల్ల. ఇంకా అన్నీ సర్దుతున్నా. ప్లాస్టిక్ బాక్సులు అవి కొత్తవి ఉంటే ఇంకా కొత్తవి మాత్రం పెట్టి పంపిస్తున్నా. పాతవి పెట్టట్లేదు. కొత్తవి ఉన్నాయో అవి మాత్రమే పెడుతున్నా అనమాట. వాడినేటివి ఎందుకు వాడను, అయితే వాళ్ళకి కొత్త సంసారం అన్నీ కొత్తగా ఉంటాయి కదా, అందుకని అన్నీ కొత్త కొత్తవే పెడుతున్నానులేండి. ఇంకా కొన్ని చిన్న చిన్న గిన్నెలు, ఇంకా అది నాప్కిన్స్ అవి కిచెన్లో వాడుకునేకి అనేసి చిన్నగా క్యూట్ ఉన్నాయి కదా ఇవి. ముద్దుగా పప్పుకో, పాలకో, దేనికో అనుకుంటాయి లేని గంటెలు అవన్నీ కూడా పెడుతున్నా. ఆమెకు బాక్స్ తీసుకుపోవాలి కాబట్టి బాక్సులు, చపాతీ కర్ర, ఇంకా అంతే ఏవి అవసరమో అవి మాత్రమే పంపిస్తున్నానులేండి. దండిగా ఏం పంపించట్లేదు. మళ్ళీ కావాలంటే వచ్చినప్పుడు మళ్ళీ తక్కువైనట్లు తీసుకుపోదులేమ్మా అనేసి ఇంకా ఇవేమో అక్కడ కట్టుకోనికి, పాలు పొంగిచ్చినప్పుడు కట్టుకోనికి అనేసి చీర, షర్టు అవన్నీ ఇంకా కవర్లో పెట్టి పెడుతున్నా. మా బట్టలు కూడా సర్దుకోవాలి. ఇద్దరు తీసుకున్నారనమాట షర్ట్లు సేమ్. ఇంకా అందుకోసం అవి కూడా ఇదేమో సెల్ఫ్లో పెట్టుకొని బట్టలకు అనేసి బ్యాగులు డస్ట్ పట్టకుండా ఉంటాయి కదా అని ఈ బ్యాగులు కూడా పెట్టి పంపిస్తున్నా అవసరమైతే అని. ఇంకా దానితోనే సామాన్లతో పాటు పెడితే ఇంకా మార్నింగ్ తీసుకుపోవచ్చు. అక్కడ సూట్ కేసు రెడీ అయింది. ఇంకా ఇవి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ నుంచి హడావిడే ఉండిందనమాట. ఇంట్లో వంట అవన్నీ కూడా. ఇంకా అందుకోసం ఇంకా వీడియో షూట్ చేసుకున్నాను కానీ అవి రీల్ పెట్టేసి చూసేసి ఉంటారు. మధ్యాహ్నం ఆగి ఒక చోట టీ తాగుదామని మధ్యాహ్నం గట్లా స్టార్ట్ అయినాము. టీ తాగి ఇంకా వచ్చేసినాము ఇంటికి. ఇల్లు చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద గుడి ఉంది చూడండి. అటుపక్క కిచెన్, ఇటుపక్క బెడ్రూము, హాల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడనేమో దేవుడికి రూము కూడా
సూపర్గా ఉంది లేండి. దేవుని రూమ్ కూడా సింగిల్గా ఉందన్నమాట, సపరేట్గా ఉంది. సపరేట్గా ఉంటేనే బాగుంటుంది కదా దేవుని గది. నాకైతే కోరిక అట్లా ఉండాలని. పాప వాళ్ళ ఇంట్లో ఉంది అంతే, ఒక్కరికి కూర్చొనికి మాత్రమే సరిపడా ఉందన్నమాట. సెల్ఫ్లు అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగుందిలేండి. ఇల్లు అయితే ఇది, దేవుని గది అయితే ఇది బాగుంది చూడండి కదా, నీట్గా కూడా ఉంది. ఇక్కడ కూడా కొన్ని సెల్ఫ్లు ఇచ్చినాడు రండి. ఇంకా మేము బయటకు వెళ్ళి సరుకులు అవి తెచ్చినామన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.